కలర్ చిత్రాల తొలి సూపర్ స్టార్ శోభన్ బాబు 47వ భాగం. తెలుగు చలనచిత్ర చరిత్రలోనే తొలిసారి ఒక దశాబ్దంలో ప్రతి సంవత్సరం కనీసం 50 రోజులు ప్రదర్శింపబడిన కనీసం 2 చిత్రాలు గల తొలి హీరో హీమ్యాన్ 1970 దశాబ్దంలో. 1971 సతీ అనసూయ మరియు కళ్యాణ మంటపం. 1972 సంపూర్ణరామాయణం మరియు కిలాడి బుల్లోడు. 1973 డాక్టర్ బాబు మరియు గంగామంగ. 1974 ఖైదీ బాబాయ్ మరియు కోడినాగు. 1975 జేబుదొంగ మరియు సోగ్గాడు. 1976 పిచ్చి మహారాజు మరియు మునగాడు. 1977 ఖైదీ కాళిదాస్ మరియు జీవిత నౌక. 1978 నాయుడు బావ మరియు ఎంకి నాయుడు బావ. 1979 జూదగాడు మరియు గోరింటాకు. 1980 మోసగాడు మరియు కొడల్సిన జాగ్రత్త. తెలుగు చలనచిత్ర చరిత్రలో ఒక దశాబ్దంలోని ప్రతి సంవత్సరం కనీసం ఒక్క కలర్ శతదినోత్సవ చిత్రం గల తొలి హీరో హీమ్యాన్ 1970వ దశాబ్దంలో. 1971 కళ్యాణ మంటపం, 1972 సంపూర్ణరామాయణం, 1973 డాక్టర్ బాబు, 1974 ఖైదీ బాబాయ్, 1975 సోగ్గాడు, 1976 మునగాడు, 1977 కురుక్షేత్రం, 1978 ఎంకి నాయుడు బావ, 1979 జూదగాడు, 1940 కక్ష.